మీ వెడ్డింగ్ కి ఇంకా 30 డేస్ మాత్రమే ఉన్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో డే 1 నుంచి వెడ్డింగ్ డే వరకు స్టెప్ బై స్టెప్ స్కిన్ కేర్ రొటీన్ చెప్తాను. 30 డేస్ ముందు నుంచే సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ ని స్టార్ట్ చేయండి. ఉదయం జెంటిల్ ఫేస్ క్లెన్జర్ తో ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ తర్వాత మీ స్కిన్ కి సరిపోయే మాయిశ్చరైజర్ ని అప్లై చేయండి. పగటి పూట బయటికి వెళ్లేటప్పుడు SPF 30 లేదా అంతకన్నా ఎక్కువ SPF ఉన్న సన్ స్క్రీన్ ని అప్లై చేయండి. అలాగే ప్రతిరోజు తగినంత నీరు తాగుతూ ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ తో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. ఇప్పుడు స్కిన్ ని వెల్ హైడ్రేటెడ్ గా ఉంచడం మీద ఫోకస్ చేయండి. లిప్స్ కోసం రెగ్యులర్ గా లిప్ బామ్ ను ఉపయోగించండి. ఫేస్ మాత్రమే కాకుండా నెక్ ను కూడా కేర్ చేయండి. మాయిశ్చరైజర్ మరియు డే టైమ్ లో సన్ స్క్రీన్ ని కూడా నెక్ కి అప్లై చేయండి. హ్యాండ్స్ మరియు ఫీట్ కి కూడా మాయిశ్చరైజర్ అప్లై చేయడం మర్చిపోవద్దు. మీ స్కిన్ పైన పింపుల్స్ లేదా ఇరిటేషన్ ఎక్కువగా ఉంటే హార్ష్ స్క్రబ్ చేయకండి. వెడ్డింగ్ డే దగ్గరగా వస్తున్నప్పుడు కొత్త క్రీమ్స్, సిరమ్స్ లేదా స్కిన్ ట్రీట్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేయకండి. పింపుల్స్ ని స్క్వీజ్ చేయకండి. స్కిన్ కి ఇరిటేషన్ రాకుండా జెంటిల్ రొటీన్ నే కంటిన్యూ చేయండి. వెడ్డింగ్ కి ఇంకా కొన్ని రోజులే ఉన్నప్పుడు స్కిన్ కేర్ ని సింపుల్ గా ఉంచండి. మీరు ఇప్పటికే యూజ్ చేస్తున్న మీ స్కిన్ కి సూట్ అయిన ప్రోడక్ట్స్ నే కంటిన్యూ చేయండి. వెడ్డింగ్ కి 2 or 3 డేస్ ముందు కొత్త స్కిన్ ప్రోడక్ట్స్ ని ట్రై చేయకండి. వెడ్డింగ్ కి ముందు రోజు స్కిన్ ని ఓవర్ ట్రీట్ చేయకండి. జెంటిల్ క్లెన్జర్, మాయిశ్చరైజర్, లిప్ కేర్ చేసి మంచి నిద్ర తీసుకోండి. వెడ్డింగ్ డే మార్నింగ్ జెంటిల్ క్లెన్జర్ తో ఫేస్ క్లీన్ చేసుకోండి. తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఒకటి పూట అవుట్డోర్ వెడ్డింగ్ అయితే సన్ స్క్రీన్ ని కూడా అప్లై చేయండి. ప్రోడక్ట్ స్కిన్ లోకి సెటిల్ అయిన తర్వాత మేకప్ స్టార్ట్ చేయండి. బ్రైడల్ గ్లో కోసం వెడ్డింగ్ కి ఒక్క రోజు ముందు ఏదైనా మ్యాజిక్ ట్రీట్మెంట్ చేయడం కంటే 30 రోజుల కన్సిస్టెంట్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వడం మంచిది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటే లైక్ చేయండి. మీ బ్రైడ్ టు బి ఫ్రెండ్ కు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి బ్యూటీ టిప్స్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.